నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు ఎవ్వరూ నమ్మలేదు, నవ్వారు. ఇది పాసిబుల్ అవుతుందా అని. అలానే 2020 సక్సెస్ అయి చూపించారు. తర్వాత మనకు తెలుసు 2020లో ఐటీ చాలా ఇంపాక్ట్ చూపించింది ప్రతి ఒక్కరి మీద అని. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు. ఈ 2047లో ఆయన ముఖ్యంగా చెప్తుంది ఏఐ గురించి, అలానే ఇంకొన్ని ఉన్నాయి. అసలు ఈ 2020 విషయంలో ఏం జరిగింది, అప్పుడు ఎలా సంస్కరణలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు విజన్ 2047లో ఆయన సక్సెస్ అవుతారా లేదా, వీటికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వివి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పేసి చెప్పగానే అందరూ నవ్వారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇది సాధ్యం అవుతుందా, అందులోనూ ఐటీ అంటున్నారు, ఏంటి ఈ ఐటీ అని చెప్పి. బట్ ఈ 2020 వరకు ఈ ఐటీనే నడిపించుకొచ్చింది, చాలా మందికి ఉద్యోగాల కల్పన కూడా చూపించుకొచ్చింది. అసలు ఆ టైంలో మీరు ఉన్నారు, అలానే మీరు ఎన్నో కథనాలు ప్రచురించుంటారు కదా. సో ఎలా సార్ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు ఈ 2020లో? అంటే యాక్చువల్గా భారతదేశంలో మార్కెట్ సంస్కరణలు అంటే మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల్ని వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేసిన కొంతమంది, అంటే కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఒక మోడర్న్ రూలర్స్ కింద చెప్పొచ్చు. అంటే వాళ్ళు అప్పటి వరకు ఒక ట్రెడిషనల్గా ఉన్న దీన్ని పరిపాలనని వీళ్ళు ఒక మోడర్న్గా తీసుకురావడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఇన్స్పిరేషన్ సింగపూరు, అట్లాగే మలేషియాలో జరిగిన కొన్ని సేమా లండంగ్ అనే ఒక కార్యక్రమం, అంటే దానికి స్ఫూర్తిగా ఇక్కడ జన్మభూమి తీసుకొచ్చారు. అంటే ఒక ఐటీ అనేది ఒక పార్టీ, దాంట్లో మెయిన్ ఏంటంటే గవర్నమెంట్లో సంస్కరణ తీసుకురావటం. అప్పటి వరకు ముఖ్యంగా విద్యుత్ రంగంలో చాలా వేస్టేజ్ జరిగేది. మొత్తం విద్యుత్ ఒకటే బోర్డు ఉండేది, ఎలక్ట్రిసిటీ బోర్డు, అదే పంపిణీ చూసేది, అదే జనరేషన్ చేసేది, అదే మొత్తంగా కూడా డిస్ట్రిబ్యూషన్ మొత్తంగా కూడా అదే చూసేది. ఆ బోర్డు అట్లా చేయటం వల్ల ఏంటంటే మొత్తం ప్రభుత్వ రంగంలో చాలా వేస్టేజ్ జరగటం, అంటే చాలా దాదాపుగా ఏదైతే ప్రొడ్యూస్ చేసిన కరెంట్లో దాదాపుగా 26% వరకు ట్రాన్స్మిషన్ లాసెస్ అని చెప్పేసి అంటే ఒక పద్ధతి లేకుండా నడుస్తూ ఉండేది. అట్లాగే గవర్నమెంట్లో కూడా చాలా వేస్టేజ్ జరిగేది. అంటే చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చాక ఈ రిఫార్మ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రంగాన్ని అంటే పూర్తిగా తీసేయటం సాధ్యం కాదు కాబట్టి దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ముందు ఏంటంటే దాన్ని కొన్ని కార్పొరేషన్స్ కింద విభజించి, అంటే అది కార్పొరేట్ మోడ్లోనే ఉంటుంది, కాకపోతే గవర్నమెంట్ దాన్ని నడిపిస్తుంది. ఆ నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ కొంత చేయటం, ఈ సంస్కరణలు చేయటం స్టార్ట్ చేశారు. డౌన్ సైజింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్లా కొన్ని కొత్త పదాలు నిజానికి చంద్రబాబు పాలనలో. డౌన్ సైజింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ నిజానికి ఇంతమంది ఎంప్లాయీస్ కానీ ఇంతమంది కానీ అనవసరం. అంటే కంప్యూటరైజేషన్ ఇవన్నీ వచ్చాక ఇప్పుడు కూడా చాలా చూస్తున్నాం మనం. చాలా ఆఫీసుల్లో పనిచేసేది ఒకళ్ళు అయితే వాళ్ళకి అందించేవాళ్ళు 10 మంది, చాలా వేస్టేజ్. పోనీ అట్లానే రెస్పాన్సిబుల్గా పోయి ప్రజలకి ఏమన్నా వాళ్ళు సేవ చేసి అందిస్తారంటే అది లేదు. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గవర్నమెంట్ లాంటివి తీసుకొస్తున్నారు. అది తీసుకొచ్చాక ఇంకా అంటే ఇది ఒక రకంగా అంటే ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ అనేది ప్రజలకి సదుపాయాలు అందించడము లేకపోతే మౌలిక సదుపాయాలు అందించడమే దాని ఇంపార్టెన్స్, కానీ ఆ ఉద్యోగాలు ఇచ్చే సంస్థ కాదు అనే ఒక దృక్పథాన్ని, అంటే ఇవన్నీ కూడా విజన్ 2020లో భాగం అన్నమాట. అట్లాగే జన్మభూమి పథకం ఇవన్నీ తీసుకొచ్చాడు ఆయన. కానీ ఆ టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా అంటే కంప్యూటర్లు వచ్చాక టైప్ రైటర్లు ఎట్లా దెబ్బతిని వాళ్ళందరూ ఉపాధి కోల్పోయేది అనే నిరసన వచ్చిందో, అట్లాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగ స్వామ్యం అనేది చాలా బలమైన ఇది. అట్లాగే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దీని అన్నింటినీ కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాకుండా ఈ సంస్కరణలో భాగంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. దీన్ని ఒక ఉద్యమం కింద తీసుకుని అప్పుడు బషీర్బాగ్ ఉద్యమం జరిగింది. అంటే ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఎంత చేసినా సరే ఆ టైంలో ఒక ప్రజా వ్యతిరేకత వచ్చింది. అంటే ఎందుకంటే అది మొదటిసారి అసలు ఈ తరహా ఇది తీసుకురావటం అనేది. అట్లాగే జన్మభూమి పథకం తీసుకొచ్చి జన్మభూమి ద్వారా మనం ఎవరి ఊళ్ళో వాళ్ళు సొంతంగా వాళ్ళ అంటే ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళు కానీ వచ్చి వాళ్ళు సొంతంగా ఆ గ్రామాన్ని బాగు చేసుకోవటం, రోడ్లు వేసుకోవటం సొంత నిధులతోటి అదొక కల్చర్ తీసుకొచ్చారు. అట్లాగే జన్మభూమి సమావేశాలు పెట్టి అక్కడ మొత్తం గ్రామ సభల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాళ్ళని లోకల్గా పరిష్కరించుకోవడానికి ఒకటి తీసుకొచ్చారు. అట్లాగే ఐటీకి సంబంధించి తీసుకొస్తే హైటెక్ సిటీ కానీ ఇవన్నీ అప్పుడే కొత్తగా ఏదైతే ఐటీ వస్తుందో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రవేశిస్తుంది. ఆ టైంలో ఇప్పుడు ఈయన నిజానికి మనం అసలు ఆ రేసులో కూడా లేదు హైదరాబాద్. ఆ రేసులో లేని హైదరాబాద్ని రేసులోకి తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావటం, అసలు బిల్ గేట్స్ ఇంటర్వ్యూ దొరకటమే అసలు సాధ్యం కాని పరిస్థితుల్లో
ఆ రోజుల్లో ఆయన ఒక కార్పొరేట్ తరహాలో ఒక పిఆర్, అంటే ఆయన యాడ్ గురువు ఉన్నాడు. ఆయన ఒక కంపెనీని పెట్టుకుని, అంటే తను తాను సీఎంగా కాకుండా సీఈఓగా అభివర్ణించుకోవటం, అంటే ఒక కార్పొరేట్ కల్చర్ గవర్నెన్స్లో తీసుకురావడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేశాడు. అంటే ఎవరైతే ఆయనకి పిఆర్ చూశాడో ఆయన నాకు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, బిల్ గేట్స్ దగ్గరే పోయి వీళ్ళు ఏమని అన్నారంటే, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు సైబరాబాద్ అన్నారు. నేను హైదరాబాద్ సికింద్రాబాద్ తెలుసు కానీ నాకు సైబరాబాద్ ఏంటని ఆయన ఒకసారిగా కొంచెం అంటే పిఆర్ ఎక్సర్సైజ్లో భాగంగా ఆయన్ని కొంచెం ఇది చేసి అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశానని చెప్పేసి చెప్తాడు అనమాట. ఆయన ఇది లిరిల్ అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కూడా సృష్టికర్త, ఈ హమారా బజాజ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసిన సృష్టికర్త ఆయన పిఆర్ చూశాడు. ఆయన పేరు గుర్తురట్లేదు. ఇట్లా ఏంటంటే ఈ పిఆర్ని ఉపయోగించుకోవటం, అట్లాగే బిల్ గేట్స్ దగ్గరకు పోయి తను ఆ రోజుల్లో పీపీటీ అంటే ఎవరికి తెలియదు, వాళ్ళంటే అందరు చేస్తున్నారు కానీ పీపీటీ ప్రజెంట్ చేయటం, ఆయన ఇంటర్వ్యూ కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం, అంటే లాబియింగ్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఒక దేశంలో ప్రధానమంత్రి ఆఫీసో లేదంటే ఒక పెద్ద కేంద్ర స్థాయిలో జరగాల్సిన పనులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఒక వేరే దేశం నుంచి వచ్చిన, అంటే క్లింటన్ కూడా ఇక్కడ తీసుకొచ్చాడు, క్లింటన్ ఇక్కడ తీసుకురావడానికి, లేదంటే ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళని తీసుకురావడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అని కొన్ని కంపెనీస్ని తీసుకొస్తే ఆ కంపెనీస్ని ఇక్కడికి రికమెండ్ చేస్తారు, హైదరాబాద్కో వేరే రాష్ట్రానికి. అట్లా కాకుండా ఈయన సొంతంగా ఇప్పుడు ఆ సంస్కరణల నేపథ్యంలో కొంత వెసులుబాటు కల్పించారు, దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా హైదరాబాద్ని కొత్తగా, ఎందుకంటే అప్పుడు బెంగళూరులోనే ఐటీ ఉండేది, మామూలుగా ఆర్థిక రాజధానిగా బాంబే ఉండేది. ఇప్పుడు అట్లాగే మద్రాస్ అనేది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఆటోమొబైల్ పరిశ్రమ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కానీ అట్లా ఉండేది. కలకత్తా తీసుకుంటే కలకత్తాకి ఇంపార్టెన్స్ ఉండేది. అసలు హైదరాబాద్ను ఒక మోడర్న్ ఎకానమీ మోడల్లోకి తీసుకురావడం అనేది ఆ రోజుల్లో పెద్ద అచీవ్మెంట్. అయినప్పటికి కూడా ఏంటంటే ఈ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయంటే, ఈ పాలిటిక్స్లో ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. అంటే ప్రజలకి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏం లేదు. ఇప్పుడు అందరూ చంద్రబాబు ఐటీ తీసుకొచ్చాడు, ఐటీ తీసుకురావటం వల్లే మా పిల్లలకు ఉద్యోగాలు దొరికినాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లేని పరిస్థితి ఏర్పడింది, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఆ తర్వాత ఏదైతే ఈ ఐటీ రెవల్యూషన్ వచ్చిందో, ఒక కంపెనీలో 1,00,000 మంది, ఇప్పుడు సత్యం కంప్యూటర్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, విప్రో తీసుకోండి, ఇట్లాంటి కంపెనీస్లో లక్షలాది మందికి అసలు ఎవరు ఊహించలే. ఎందుకంటే ఐటీ సర్వీసెస్ అప్పుడు కొత్తగా వచ్చినాయి, ఐటీ సర్వీసెస్లోకి కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారు. అసలు కంప్యూటర్ దిగుమతి చేసుకోవడానికి తాను ఎంత కష్టపడ్డాడో నారాయణమూర్తి చెప్తూ ఉంటాడు. అట్లాంటిది మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా అచీవ్మెంట్. దానివల్ల ఇంకా అంటే ఒక పెద్ద కంపెనీ వస్తే దాంతోపాటు మిగతా కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అట్లా దీనికి ముందు వేరే ముఖ్యమంత్రులు ఏదో పునాది వేశారు అది ఇదని చెప్తారు, కానీ ఏదైనా సరే ఇప్పుడు ఈ సైబర్ టవర్స్ కట్టడం కానీ హైటెక్ సిటీలో పరిశ్రమలు తీసుకురావడానికి కానీ, అంటే ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో ఒక రాష్ట్రానికి ఒక సీఈఓ లాగా ఒక కంపెనీ గనక బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఎట్లా ప్రయత్నం చేస్తుందో అట్లా చేశాడు ఆయన విజన్ 2020. అంటే దానికి సంబంధించి ఇంకా కొన్ని ఆయనకి నెగిటివే అయింది. అంటే యాక్చువల్గా రాష్ట్రానికి మంచి చేశాడు కానీ, ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ మ్యాప్లో నిలబెట్టాడు, అవన్నీ చేశాడు కానీ, కాకపోతే ఈ సంస్కరణలు అన్ని తీసుకుని పొలిటికల్గా తనకి దెబ్బతిన్నాడు. ఎందుకంటే ఈ బషీర్బాగ్ ఉద్యమం కానీ విద్యుత్ రేట్లు పెరుగుతున్నాయనే ప్రచారం ఇవన్నీ చేయటం వల్ల ఆయన దెబ్బతిన్నాడు. కాకపోతే అయినప్పుడు కూడా ఆయన ఆ పందా విడిచిపెట్టలే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, అప్పుడు హైదరాబాద్ అనేది ఒక 400 సంవత్సరాలుగా డెవలప్ అయిన ఒక సిటీ, దానికి చాలా చరిత్ర ఉంది. అంటే ఇక్కడ నిజాం నవాబ్ కాలం నుంచి అన్ని డెవలప్ అయినాయి. అట్లాగే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయి, అట్లాగే ఫార్మా కూడా, అంటే ఐటీతో పాటు ఫార్మా ఇండస్ట్రీస్కి కావాల్సిన ఒక ఐడిపిఎల్ ఇవన్నీ పెట్టారు. వాటి అనుబంధంగా కొన్ని ఇక్కడ, అంటే ఫార్మా ఐటీ రెండే ఇప్పటికి ముఖ్యంగా తెలంగాణకి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవి ఆ రెండే ఇప్పటికీ మనకి ఇండియా మొత్తానికి కూడా ఎక్స్పోర్ట్స్లో కానీ, లేదంటే ఇప్పుడు చెప్పుకోదగిన ఎర్నింగ్స్ అనమాట, ఎర్నింగ్స్ వాటి నుంచే వస్తున్నాయి. ఇప్పుడు కొత్త రాష్ట్రంకి వచ్చేదలకి ఇప్పుడు ఏంటి, ఆయన ఫస్ట్లో ఏదో ట్రై చేశాడు, అది ఫిన్టెక్ వ్యాలీ అని వైజాగ్లో పెట్టడానికి. అప్పుడు కొత్తగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, అంటే ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించడం అనేది చంద్రబాబుకి ఒక అలవాటు అనమాట. అంటే ఆయన ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఆలోచిస్తాడు. అట్లాగే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఏంటి, అసలు డేటా సైన్స్కి సంబంధించిన డెవలప్మెంట్స్, ఇవన్నీ మామూలుగా ఆర్డినరీ పొలిటీషియన్కి ఏమీ తెలియవు. ఆయన పర్టికులర్గా ఆసక్తి ఉంటుంది. అవన్నీ తీసుకురావడానికి మళ్ళీ ఏపీకి లాస్ట్ టైం ట్రై చేశాడు. ఇక ఆయన ఓడిపోవడంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత అవన్నీ వెనకబడినాయి. సరే ఇప్పుడు మళ్ళీ తీసుకుని మళ్ళీ కొత్తగా తన ప్రోగ్రామ్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన 2047, అంటే యాక్చువల్గా ఇప్పుడు 2047కి మన దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది కాబట్టి
విజన్, ఒక విజన్ని ఇప్పుడు మోడీ కూడా ఒకటి పెట్టాడు. ఆ విజన్కి సంబంధించిన మిషన్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా ఆయన చేర్చాడు మోడీ. అంటే ఇట్లాంటి ఈయనకి ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక విజన్ రాసుకోవటం, ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయటం అనేది ఒక అలవాటు కింద అయింది. అంటే కంపెనీస్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్, గ్లోబల్ కంపెనీస్ కూడా ఒక విజన్, అంటే మనం నెక్స్ట్ 10 ఏళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ 20 ఏళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ సంవత్సరం ఏం చేయాలి అనేది రాసుకుంటే, అట్లా ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్లో అయితే అంత శ్రద్ధ ఉండదు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ఫైల్ తీసుకుని ఆ ఫైల్ ప్రకారం చేసుకుని అది ఎప్పటికి అయినప్పటికి అవుతుందనే పద్ధతి తప్ప ఒక ఇదిగా మనం ఈ గోల్ ఇప్పుడు రీచ్ అవ్వాలి అనేది పెద్దగా ఉండదు. యాక్చువల్గా ప్రణాళికా సంఘం ఇంతకు ముందు ఉండేది, అది కూడా వాళ్ళు చెప్పుకునే ఆ ప్రణాళికలు ఏవి కూడా పూర్తి అయ్యేవి కాదు, ఆ టైంకి ఆ లక్ష్యాలు చేరుకునేవి కాదు. అందుకని ఇప్పుడు తీసేసి నీతి ఆయోగ్ పెట్టారు. సరే, ఇప్పుడు ఈయన కొన్ని లక్ష్యాలు పెట్టుకుని రాష్ట్రానికి సంబంధించి ఆ 2.4 ట్రిలియన్ ఎకానమీని తీసుకురావాలి 2047 కని, అట్లా కాకుండా 2047 దాకా కాదు 2029లో కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి, ఇవన్నీ పెట్టుకున్నాడు. అట్లాగే ఇందాక మీరు ప్రస్తావించినట్టు అప్పుడు సర్వీసెస్కి సంబంధించి, అంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్, SaaS అంటారు, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ అనేది అయిపోయింది ఏఐ వచ్చాక. ఎందుకంటే అన్ని సాఫ్ట్వేర్స్ రాయటము ఇవన్నీ అవసరం లేకుండా ఏఐ తనే రాసుకుని తనే సొంతంగా పనులు చేయగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు కూడా డీప్ సీక్ అనేది చైనా వాళ్ళు తీసుకొచ్చి మొత్తంగా కూడా అమెరికా వాళ్ళనే ఆశ్చర్యంలో ముంచెత్తిచ్చారు, వాళ్ళకి షాక్ ఇచ్చారు. ఆ కంపెనీస్ స్టాక్స్, ఎన్విడియా కంపెనీ స్టాక్ కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చిప్స్ తయారు చేసే ఆ కంపెనీ పెద్ద కంపెనీ. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అమరావతిలో ఏఐ తీసుకురావాలని చెప్పి ఏఐ యూనివర్సిటీ పెట్టాలి, దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా ఎకానమీని పెంచడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అంటే మన కోస్టల్లో మనకి ఆక్వాకల్చర్కి వీటికి, లేకపోతే వాటర్ ఏబుల్ డెవలప్ చేయడానికి వీటికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో మళ్ళీ తీసుకుని 2047 అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రకంగా అనాథ అయిపోయింది. ఇప్పుడు ఇండివిజువల్గా విడిపోయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం లేదు. ఇప్పుడు అమరావతిని కడదాము, అమరావతిని చేద్దామంటేనేమో జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మొత్తంగా కూడా కొలాప్స్ చేసి ఆపేసాడు. అందుకని ఒక పక్కన అమరావతిని రీకన్స్ట్రక్ట్ చేసుకోవటం, అమరావతిని ఇప్పుడు మార్కెట్, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈయన మార్కెట్ చేస్తాడు. ఎట్లా హైదరాబాద్ని ఎట్లా మార్కెట్ చేశాడు, ఇప్పుడు 2047, ఈ 2029, పోయినసారి కూడా 2029 పెట్టుకున్నప్పుడు కొన్ని గోల్స్ పెట్టుకున్నాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు ఆయన ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఒక విజన్ పెట్టుకుని ఇప్పుడు అమరావతిని మార్కెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఒక పక్కన ఈ విజను, ఇంకోటి అమరావతిని మార్కెట్ చేయటం అంటే అమరావతిలో అంటే ఒక మహానగరాన్ని మనం నిర్మించడం అంటే ఏంటి అంటే కొన్ని కంపెనీస్ వస్తేనో, కొన్ని యూనివర్సిటీస్, ఇప్పటికే కొన్ని విట్ యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ, అంటే అది ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక హెల్త్ హబ్గా. ఇప్పుడు అంటే ఐటీ అనేది ఆల్రెడీ ఐటీ సర్వీసెస్ ఇప్పుడు హైదరాబాద్లో, బెంగళూరులో అక్కడ స్థిరపడిపోయింది. అంటే నెక్స్ట్ రాబోయే విప్లవం ఏంటంటే ఏఐ విప్లవం, కాబట్టి దాన్ని ఒడిసిపట్టుకోవడానికి. అట్లాగే ఈవెన్ టెస్లా కోసం కూడా వాళ్ళు టెస్లా కార్ల ఫ్యాక్టరీని తీసుకురావడానికి కూడా ప్రయత్నం, మొన్న వెళ్ళినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రై చేయడానికి, దావోస్లో ట్రై చేశారు చాలా కంపెనీస్. అంటే వచ్చినాయా రాలేదా అంటే వెంటనే వెళ్ళంగానే ఇప్పుడు ఏంటంటే కొత్త రాష్ట్రానికి ఎవరు రారు కదా, ఎందుకంటే వ్యాపారం చేసేవాడు వాడికి అనుకూల పరిస్థితులు ఉండాలి, వాడికి ఇక్కడ మనం ఇచ్చే ల్యాండ్ వాల్యూ అనిపించాలి, లేదంటే ఇక్కడ నుంచి వాళ్ళకి అంటే వేరే రాష్ట్రంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ సదుపాయాలు ఉండాలి, ట్యాక్స్ రెమిషన్స్ కావాలి. నిజానికి మనకి ఆ విభజన చట్టం కింద మనకు ప్రత్యేక హోదా ఇచ్చుంటే చాలా మనకి ట్యాక్స్ కన్సెషన్స్ వచ్చాయి. మొత్తం ట్యాక్స్ హాలిడే ఇవ్వటం వల్ల 5-10 ఏళ్ళు మనకి చాలా కంపెనీస్ మనం పెద్ద ప్రయత్నం చేయకుండానే వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ సహకారం లేకపోవటం వల్ల మనకి ప్రత్యేక హోదా రాలేదు. రాని పరిస్థితులు, దానికి ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక పక్క పొలిటికల్గా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళతో తగాదా పెట్టుకున్నా ఉపయోగం లేదనే పరిస్థితి వచ్చింది. అందుకని ఇంకా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడకుండా తన పని తను చేసుకోవటం మొదలు పెడుతున్నాడు. ఆయన ఇప్పుడు అమరావతిని మార్కెట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే సార్, మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుని, అలానే ఏపీ రాష్ట్ర భవిష్యత్తు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి అందరూ అంటున్నారు. మరి ఈ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, అప్పుల రాష్ట్రంగా ఉన్న ఏపీ రాష్ట్రంలో విజన్ 2047 సాధ్యమవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఇక ఒక ప్రయత్నం చేయాలి. ఏంటంటే 20 ఏళ్ళు వెనకపోయింది, అప్పుల్లో పడిపోయింది రాష్ట్రానికి. ఏంటంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ వాళ్ళు ఒక 5 ఏళ్ళు, ఇదొక 5 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే రాష్ట్రం వచ్చి. హైదరాబాద్లోంచి రాజధాని మళ్ళీ మనం అమరావతికి
అంటే ఉమ్మడి రాజధాని ఇది కూడా పోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉండటానికి కూడా లేదు, పంపించేశారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టాల్లో ఉంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నెల నెలా జీతం ఇస్తాడా లేదా చంద్రబాబు నాయుడు అని తనకే అనుమానం వచ్చిందని పవన్ కళ్యాణే చెప్పాడు. అసలు ఇదంతా ఎట్లా మ్యాజిక్ జరుగుతుందో పవన్ కళ్యాణ్కి అర్థం కాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు పరిపాలన అనుభవం లేదు కాబట్టి అసలు ఇంత ఘోరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అసలు ఏ రోజుకి ఆ రోజు గడవటమే కష్టంగా ఉంది. ఇప్పుడు జనరల్గా మన ఫ్యామిలీలో కూడా మనకి జీతం వచ్చే మొత్తం అప్పులు చేసేస్తాం అనుకోండి, మొత్తం జీతం అంతా అప్పులకే కట్టే పరిస్థితి ఉంటే ఏ రోజుకి ఆ రోజు కుటుంబ సభ్యులకి ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఇంటి పెద్ద ఏం చేస్తాడు అంటే ఈరోజు నా ఫీజు కడతాడా, పిల్లలు ఏమనుకుంటారు నా ఫీజు కడతారా, లేకపోతే నా సరుకులు తెచ్చి పెడతారా అని తల్లి అనుకుంటుంది, అదే భార్య అనుకుంటుంది. అట్లాగే మిగతా పిల్లలు ఏమో నాకు చాక్లెట్లు కొనిపెడతాడా, ఐస్ క్రీములు కొనిపెడతాడా నాన్న లేదా అనుకుంటాడు. అట్లాగే ఇప్పుడు ఇంట్లో పనిచేసే పని మనిషి లేదంటే ఇంటి అద్దె పే చేయాల్సినవి ఇవన్నీ కూడా మినిమం అంటే రెగ్యులర్గా పే చేయాల్సినవి పే చేయడానికి కూడా వీలు లేనంత టైట్ సిచ్యుయేషన్ ఏర్పడింది అని, ముఖ్యంగా శాలరీస్ విషయంలో. శాలరీస్ కానీ వాళ్ళకి రావాల్సిన ఉద్యోగులకు రావాల్సిన ఇవి ఇవ్వకపోవటం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు చూపించాడు వాళ్ళకి. సగం ఎంప్లాయీస్ వ్యతిరేకంగా అవటం కూడా అదే కారణం అనమాట. ఇప్పుడు వాటన్నిటిని అధిగమించాడు. అంటే ఏ రోజుకి ఆ రోజు సమస్యల్ని పరిష్కరించుకుంటూ జీతాలు అయితే రెగ్యులర్గా ఇస్తున్నారు, అది అట్లాగా. అంతేకాకుండా ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ పెంచాడు. అసలు 3,000 పెన్షన్ ఇవ్వడమే కష్టమైన పరిస్థితుల్లో ఈ 4,000 పెన్షన్ ఏంటని అందరూ నవ్వుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎందుకంటే చంద్రబాబు అంటే ఇప్పుడు సంస్కరణలు, ఖర్చులు తగ్గించుకోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి ఇంటికో ఎంటర్ప్రైన్యూర్ ఉండాలి, ఎవరి కాళ్ళే సంపాదించుకోవాలి అనే దృక్పథం ఉన్నాడు. అంటే చేపని మనం తీసుకొచ్చి ఇవ్వటం కాకుండా చేపలు పట్టడం నేర్పాలనే దృక్పథం ఉన్న చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు పొలిటికల్ కంపల్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఒక సెక్షన్స్ అట్టడుగు వర్గంలో ఉన్న సెక్షన్స్కి ఇవ్వాల్సినవి అంటే ఈ పెన్షన్లు ఇవన్నీ మొదలుపెట్టింది చంద్రబాబు హయాంలో మొదలుపెట్టినప్పుడు కూడా ఇప్పుడు పెన్షన్లు 3,000 చేశారు, పోటీపడి చేస్తున్నారు. ఈ రేస్లో ముందుకెళ్ళాలి. అట్లాగే మళ్ళీ 6 గ్యారంటీస్ అని ఒకటేదో సూపర్ 6 అని పెట్టారు. అంటే అవి ఇవ్వకపోతేనేమో పొలిటికల్గా జగన్ని ఎదుర్కోలేము. జనం కూడా ఏంటంటే ఇప్పుడు సబ్సిడీ ఈవెన్ మోడీ కూడా నేను రేవడీస్ ఇవ్వడానికి సిద్ధం కాదన్నా సరే ఆయన కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే పొలిటికల్ కంపల్షన్స్ అట్లా ఉన్నాయి, జనం ఆకాంక్షలు అట్లా ఉన్నాయి, కింద వాళ్ళ అవసరాలు కూడా. ఎందుకంటే ఎన్ని సంస్కరణలు వచ్చినా ఏం చేసినా సరే పేదరికం నుంచి మనం పైకి తీసుకురాలేకపోతున్నాం జనాన్ని. అందుకనే కంపల్సరిగా ఈ ప్రభుత్వం ఏ రోజున ఏమిస్తుంది అనేది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, దాన్ని పెంచడం అనేది. అంటే ఇవన్నీ ప్రతికూల పరిస్థితుల్ని తను ఎదుర్కొంటూ ఉన్నాడు. అంటే ఏ రోజుకి ఆ రోజు దెందైన గండం అన్నట్టే ఉంది ఫైనాన్షియల్ పరిస్థితి. కొత్త అప్పులు తెచ్చుకోవటం, పాత వడ్డీలు కట్టుకోవటం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా తను వాటన్నిటినీ చేసుకుంటూ మళ్ళీ కొత్త విజన్ తోటి ముందుకెళ్ళటము, అమరావతిని రికన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఆ టెండర్స్ అవన్నీ కూడా పిలిచి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే దాన్ని సెల్ఫ్ సస్టైన్డ్గా ఇప్పుడు ల్యాండ్ అది ఉంది కాబట్టి ఆయన ఫస్ట్లో అనుకుంది కూడా అదే 10,000 ఎకరాలు గవర్నమెంట్కి ల్యాండ్ వస్తుంది కాబట్టి ఎవరిది వాళ్ళు ఇవ్వంగా ఆ 10,000 ఎకరాలు ఒక పెట్టుబడిగా ఆ ల్యాండ్ తోటి ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతిని కన్స్ట్రక్ట్ చేయాలి, అక్కడ కంపెనీస్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్కమ్ సోర్స్ ని తీసుకొచ్చే ప్రయత్నంలో బాబు గారు ఉన్నారు అంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.